జరిగిందండి. ఆ! ఎవరైనా ఒక వ్యక్తి ప్రైవసీని దెబ్బతీసేటటువంటి పద్ధతులలో ఆ! ఏదైనా అక్రమాలకు పాల్పడితే వాళ్ళ రైట్. మీద సారీ టు ఇంటరప్ట్ భాస్కర్ గారు, ఒకే ఒక్క నిమిషం. ఒకసారి అసలు బీఆర్ఎస్ నేతలు వర్షన్ ఏంటో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు నమస్తే. ఏంటి మొత్తం తీగ లాగితే డొంక కదిలింది. దీన్ని అప్పుడు కేసీఆర్, కేటీఆర్ చాలా సింపుల్ గా కేటీఆర్ గారేమో ఏంటి చేస్తే తప్పేంటి అని, లేకపోతే కేసీఆర్ గారా ఎవడో తెలుసు ఏదో ఆఫీసర్లు ఏదో చేసుకుంటారు వాళ్ళ డైలీ వాళ్ళ రిచువల్స్ లో ఉంటుందన్నది లేదు. దీని వ్యవహారం ఏంటో మొత్తం ఈ ఆఫీసర్లు వాళ్ళు బయట పెడుతున్నారు. రాధాకిషన్ రావు, భుజంగరావు ఏం చెప్తారు? అందరికి అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. మీకు గుడ్ ఈవినింగ్ అందరికి. నమస్తే. ఇక్కడ చాలా మంది చాలా సీనియర్స్ ఉన్నారు, చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా స్పెషల్ నమస్కారం తెలియజేస్తున్నా. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ప్రధానమంత్రి గారు చేస్తే అయ్యే పని కాదు. అది అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు. అది లీగల్ గా మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రకారం జరుగుతూ ఉంటది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ముందుకు తీసుకొచ్చేసి అటు సెంట్రల్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అటు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కుమ్మక్క అయిపోయి కేసీఆర్ గారిని ఏ విధంగా పొలిటికల్ గా డ్యామేజ్ చేయాలి ఆ కాన్సెప్ట్ తోనే పనిచేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కానీ, ఎక్కడున్న దిలీప్ కానీ, ఎక్కడున్న అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేసేది ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుందా, ప్రైమ్ మినిస్టర్ గారి కంట్రోల్లో ఉంటుందా? ఈ కాన్స్టిట్యూషన్ లో అవసరం ఉన్నప్పుడు చట్ట ప్రకారం చేసుకుంటూ పోతాం. ఈ చట్ట ప్రకారం ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఇక్కడ కేసీఆర్ గారు ఎక్కడో సిగ్నేచర్ పెట్టి, ఎక్కడో లెటర్ పెట్టి ఫోన్ టైపింగ్ చేయమని చెప్పి చట్టంలో ఎక్కడ కాదు. ఒక్క నిమిషం ప్రతాప్ రెడ్డి గారు. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చెప్తా, ఇవి నా సొంతం కాదు. రాధాకిషన్ రావు, భుజంగరావు చెప్పిన విషయాలు ఏంటంటే, చిన్నపాటి విమర్శలకు కూడా కేసీఆర్ ఇరిటేట్ అయ్యేవారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావుతో ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు ప్రత్యేక బృందంలో నేను కూడా ఉన్నాను. బీఆర్ఎస్ ఏదైతే పేర్లు ఇచ్చిందో సొంత పార్టీకి సంబంధించిన నేతలు కానీ, ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు కానీ, విద్యార్థి నేతలు కానీ, జర్నలిస్టులు కానీ వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు ట్యాప్ చేస్తూ వాళ్ళ కదలికలు గమనిస్తూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, అలాగే ఇంకా పేర్లు కావాలని చెప్తా, తీన్మార్ మల్లన్న, తేగల కృష్ణారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాడు. వివేకానంద వర్సెస్ సంబీపూర్ రాజు, అక్కడ సంబీపూర్ రాజు ఫోన్ ట్యాపింగ్. కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య ఫోన్ ట్యాపింగ్ మీ పార్టీ నేతలే. తాండూరు పైలట్ రోహిత్, పట్నం మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్. ఇవన్నీ మరి ఎవరు చెప్తే చేశారు? ఇవన్నీ ఫాల్స్. అక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ ఏసీపీ గారి మీద బై ప్రెషర్ తీసుకొచ్చి పొలిటికల్ గా డ్యామేజ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇరికించుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ రాధాకృష్ణ కావచ్చు, లేకపోతే దిలీప్ కావచ్చు, ఎట్టి పరిస్థితులు వీళ్ళను ప్రెషర్ చేసి వాళ్ళని ప్రెషర్ తో చెప్పిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా చట్టపరంగా ఎక్కడ కూడా ఇరుక్కునే చట్టపరంగా ఈ కేసు సక్సెస్ అయ్యేది కాదు. ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేసులు పెట్టి జైల్లో పంపించినా కూడా చట్టపరంగా ఎక్కడ కూడా సక్సెస్ కాదు. కేసీఆర్ గారో, లేకపోతే హరీష్ రావు గారో, లేకపోతే కేటీఆర్ గారో ఎక్కడ కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవిడెన్స్ తోనే ఎక్కడ లేదు. దీన్ని వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతాప్ రెడ్డి గారు మీరు అప్పుడు ఒక పదం వాడారు, ఎవిడెన్స్ ఎక్కడా లేదు అన్నారు. అంటే ఓరల్ గా చెప్పారా? అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అని పిలిచి ఫోన్ ట్యాపింగ్ పలానా వాళ్ళు చేయండి ఓరల్ గా చెప్పారు కాబట్టి వాళ్ళెవరూ ఇందులో ఇరుక్కునే పరిస్థితి లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కానీ ఎవిడెన్స్ లేదు. అంతేనే మీరు చెప్పదలుచుకుంది? కుట్ర ఇదంతా పొలిటికల్ గా కేసీఆర్ గారిని డ్యామేజ్ చేయాలి. కేసీఆర్ గారు మొన్న అధికారం వచ్చిందంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకం కాదు, కేసీఆర్ మీద వ్యతిరేకం కాదు, లోకల్ గా ఉండే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతోని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇది వాస్తవం. మీకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు ఎక్కడ కూడా కేసీఆర్ ని వ్యతిరేకించలే. ఇవాళ కూడా పార్లమెంట్ కౌంటింగ్ 4th నాడు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కదా, మొన్న మహబూబ్ లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది కదా, ఇవి చూడండి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో. బట్ కేసీఆర్ పబ్లిక్ ఇలా కేసీఆర్ పవర్ లో లేనందుకు చాలా అంటే ఇక్కడ పబ్లిక్ ఓట్ల మీద. ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు పేపర్ లీకేజ్ పై కేటీఆర్ ను విమర్శించిన వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు కానివ్వండి, మాట వినకపోతే కేసులతో బెదిరించి లేకపోతే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించడం, కంపెనీలు తర్వాత విఐపీలు, వ్యాపారవేత్తలు వాళ్ళ వివాదాలు సెటిల్ చేశామని ఓపెన్ గా ఇదంతా ప్రెషర్ తో చెప్తున్నారా ఈ భుజంగరావును, రాధాకృష్ణ రావును? ఒక వ్యక్తి ఒక ట్యాపింగ్ చేస్తే ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తారు? ఎన్ని ట్యాప్ చేయగలుగుతాము? మీరు చెప్పిన 100 పేర్లు చెప్తున్నారు, 100 ఫోన్లు ట్యాప్ చేయగలుగుతామా? పాసిబుల్ సాఫ్ట్వేర్ దానికి తగ్గ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే 100 కాదు, 1000 కాదు, 1,00,000 ఫోన్లు కూడా చేయొచ్చు. ఆయన చెప్పానంటే ఒకేసారి 100 ఫోన్లు ట్యాప్ చేయొచ్చా?
కాదు ఇప్పుడు ఇందులో అట్లా కాదు. మీరు ఇందులో టెక్నికల్ అంశాలు ఏంటి అని పక్కన పెడితే మీరు ఏమంటున్నారు? ట్యాపింగ్ జరిగిందా జరగలేదా? పాయింట్ నెంబర్ 1. జరిగితే అందులో బీఆర్ఎస్ అధినేతలు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందా లేదా? నెంబర్ 2. లేదా ఓరల్ గా ఇన్స్ట్రక్షన్స్ తో ఆఫీసర్లు చేశారా? నెంబర్ 3. లేదా అసలు ఇదేం జరగలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆఫీసర్ల మీద ప్రెషర్ చేసి ఈ పేర్లన్నీ చెప్పిస్తోందా? రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు బడే భాయ్ చోటే భాయ్ దోనో మిల్కే ఈ కామ్ కర్ రహే బస్. ఇద్దరు కలిసి 1 సెకండ్ మీరు లైన్ లో ఉండండి. ప్రతాప్ రెడ్డి గారు లైన్ లో ఉండండి. మహేష్ గారు, ఇక్కడ ఎప్పటివరకు నరేంద్ర మోడీ గారి పేరు రాలేదు అంటే ఇదంతా రేవంత్ రెడ్డి అప్పట్లో ఆయన బాధితుడు కాబట్టి ఇదంతా జరుగుతోంది, బయటపడ్డాయి అనుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరూ కలిసి కేసీఆర్ని టార్గెట్ చేసి ఆఫీసర్ని బెదిరించి ఇదంతా చేయిస్తున్నారు అనేది బీఆర్ఎస్ వర్షన్. లేదు, ముందుగా నేను ప్రతాప్ రెడ్డి గారికి వాళ్ళ గట్స్ కు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ లో ఎవరైనా మాట్లాడమంటే భయపడుతుంది. ఫోన్ టాపిక్ మీద మాట్లాడితే కూడా ఎవరు వచ్చి కూడా మీడియా ముందు మాట్లాడతారు. ప్రతాప్ అన్న ఆయన ఎంబడి కేటీఆర్ ఎంబడి ఉదయం లేస్తే తిట్టినట్టు షమీపూర్ రాజు మీద కూడా జరిగిందన్న ఈ ఫోన్ ట్యాపింగ్. అక్కడ మొదలు పెడదాం ఆ నుంచి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి తప్పు లేదు, ఎమ్మెల్యేల తప్పు కారణంగా ఓడిపోయాడు. మీ ముఖ్యమంత్రి కూడా కామారెడ్డి ఓడిపోయాడు. ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోయాడు. ఎమ్మెల్యేల మీద మాత్రమే కాదు, వ్యతిరేకత పూర్తి మీ ప్రభుత్వం మీదే వచ్చింది కాబట్టి అక్కడ ఓడిపోయినది. ఇది రెండో విషయం. మూడో విషయము, మీరు ఎప్పుడైతే ఈ ఫోన్ టాపిక్ మొదలు పెట్టిరో ఓన్లీ కేవలం రేవంత్ రెడ్డి గారి మీద ఒక్కనే కాదు, ప్రతిపక్షాలు అందరి మీద పెట్టారు, ప్రజానాయకులు అందరి మీద పెట్టారు. కాబట్టి వీళ్ళందరూ రెగ్యులర్ గా కంటిన్యూస్లీ ప్రభుత్వం మా ఫోన్ ట్యాప్ చేస్తుందని గగ్గోలు పెడితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రి దానిపైన రెస్పాండ్ అయ్యిండు. ఎందుకంటే జరిగింది కాబట్టి. దానికి కారణం ఏంటంటే మీరు అతిగా ఊహించుకున్నారు. ఏంటంటే మాది సామ్రాజ్యం తెలంగాణ, మా గడి ఇది, మళ్ళీ కూడా మేము అధికారంకి వస్తామని చెప్పేసి మీరు ఎక్కడ కూడా ఈ డిస్ట్రాయ్ చేయలేదు. మీరు చేసిన కూడా తప్పేందంటే మీ ఎవిడెన్స్ అన్ని అట్టే పెట్టి మీరు అధికారం కోల్పోయారు. అంటే మీరు ఊహించలే అధికారం పోతారని, కాబట్టి మీరు దొరికిపోయారు. ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి ముఖమేడ పెట్టుకోవాలి. అర్థం కాని పరిస్థితిలో మీ ప్రభుత్వ యంత్రాంగం ఉండే ముఖ్యమంత్రి మీ ముఖ్యమైన నాయకులు ఉన్నారు అన్న. 300 మంది ప్రతాప్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఓడిపోతామని పొరపాటును కూడా అనుకోలేదు కాబట్టి వాటిని ఏంటి టచ్ చేయకుండా, అంటే అధికార బదిలీ ప్రభుత్వ బదిలీ జరుగుతుందని మీరు అసలు అనుకోలేదు. కానీ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారని అంటున్నారు మహేష్. అడ్డంగా దొరికినట్టు ఎవిడెన్స్ ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఎవిడెన్స్ ఏమైనా ఉన్నదా. ఇప్పుడు ఆ కవితను తీసుకెళ్లి లోపల వేసిండ్రు, కేజ్రీవాల్ లోపల వేసిండ్రు. సింగిల్ పైసా కరప్షన్ లేకుండా కరెక్ట్ సింగిల్ రూపాయి ఎక్కడన్నా చేయగలిగిందా, రికవరీ చేయగలిగిందా? ఇదంతా పొలిటికల్ డ్రామా అండి. అక్కడ ఇప్పుడు కేసీఆర్ పాత్ర కూడా ఉందని చెప్తోంది ఈడీ కోర్టులో క్లియర్ గా ఎఫిడవిట్ లో చెప్పింది. కేసీఆర్ పాత్ర కూడా ఉంది. మహేష్ గారు ఒక నిమిషం. నరేంద్ర మోడీ గారికి మెజార్టీ రాకుంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ సపోర్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ సపోర్ట్ చేస్తారు. రన్నింగ్ కామెంటరీ మహేష్ గారు ఏం అర్థం కావట్లేదు, ఓవర్లాప్ అవుతుంది. మహేష్ ఒక్క నిమిషం. మహేష్ గారు నేను చెప్పేది ఏంటంటే వినండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేపొద్దున బీజేపీకి సపోర్ట్ చేస్తే కూడా ఆశ్చర్యపోయేదేం లేదు. సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చే సమస్య లేదు. 15 సీట్లు దక్కబడితే నాకు అవన్నీ వద్దు. కాదు నాకు సెంటర్ లో ఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుందా, మారుతుందా, అది కాదు ఇప్పుడు చర్చ. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇరుక్కోక తప్పదని, రేపు అక్యూజ్డ్ లిస్ట్ లో వాళ్ళు ఉంటారని, కన్విక్షన్ కూడా అవుతుందనే చర్చ ఆల్రెడీ బయలుదేరింది. దాని గురించి చెప్పండి అంటున్నా నేను. వాళ్ళు చేస్తే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ చేయగలుగుతారేమో, కానీ దాని మీద ఎవిడెన్స్ లేదు. ఎక్కడ కూడా కోర్టులో ఎక్కడ ప్రూవ్ అయ్యే సమస్య లేదు. ఏ గవర్నమెంట్ అయినా, ఏ ముఖ్యమంత్రి గారైనా కూడా రైటింగ్ లో కానీ లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరికి చేయడానికి అవకాశం ఏముండదు. చెప్పండి. ఐ వాంట్ ఇంటర్వెన్షన్. ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు భాస్కర్ గారు, వెరీ క్విక్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు ఎవిడెన్స్ లేదు కాబట్టి, మేబీ అప్పుడు వారల్ గా ఇచ్చారా లేకపోతే ఎలా ఇచ్చారో తెలియదు, ఎవిడెన్స్ లేదు కాబట్టి ఈ పెద్ద పేర్లు వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏమి ఉండదా? అదే ప్రతాప్ రెడ్డి గారు చెప్తోంది. ఇప్పుడు ఒక నేరం జరిగినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు ఒక నేరం చేస్తారండి. దాని వెనకాల కాన్స్పిరసీ ఎవరుంది అనేది కో అక్యూజ్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మేరకి మిగతా వాళ్ళనే అక్యూజ్ల కింద చేర్చవచ్చు. ఇప్పుడు ఈ కేసులో, ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించినటువంటి కేసులో నమోదైనటువంటి కేసు కానీ, ఆ కేసులో ప్రైమ్ అక్యూజ్డ్ గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా అన్ని క్లియర్ గా చెప్పేది ఏంటంటే మాకు వ్యక్తిగతంగా ఏం సంబంధం లేదు, ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులు, పై అధికారులు
ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మెజార్టీగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు మేము చెప్తేనే మేము చేసినాం తప్ప మాకేం ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు క్లియర్ గా ఎవిడెన్స్ చెప్పడం అనేది జరిగింది. బేసింగ్ ఆన్ దేర్ స్టేట్మెంట్ అంటే అది నిలబడుతుందా అది నిలబడుతుందా ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు 100% నిలబడుతుంది అండి. 100% నిలబడుతుంది. 120B ఐపీసీ 120B ఐపీసీ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎస్ రైట్. అంటే ఇందులో ఇప్పటి వరకు అయితే ఈ రాధాకిషన్ రావు భుజంగరావు వాళ్ళు చెప్తున్న కన్ఫెషన్ ఆధారంగా ఈ చర్చ ఇది ఎంతవరకు జరిగింది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవిడెన్షియల్ గా ఏమేమి ప్రూఫ్స్ బయటకు వస్తున్నాయి, అవి కోర్టులో ఎంతవరకు వెళ్తాయి, నిజంగానే వీటికి శిక్షలు పడతాయి, ఇవన్నీ మనం రానున్న రోజుల్లో చూడాల్సిందే. అలాగే ఇప్పుడు ఈడీకి సంబంధించిన దాంట్లో కూడా కేసీఆర్ పేరు ఈడీ ఇప్పుడే కోర్టులో అఫిడవిట్లో కూడా పెట్టింది. సో రానున్న రోజుల్లో తెలంగాణలో ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా పొలిటికల్ పిక్చర్ ఎలా మారుతుందో అవన్నీ కూడా పరిణామాలు గమనిద్దాం. మళ్ళీ వాటి మీద చర్చిద్దాం. థ్యాంక్ యూ రెడ్డన్ గారు, మహేష్ గారు, భాస్కర్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, దిలీప్ కుమార్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం